ప్రార్థన చేసుకుందామండి. అందరూ మోకరించి తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాము దేవ. మా తండ్రి అయిన దేవ, మీ గ్రంథంలోంచి కొన్ని విలువైన సంగతులు మీ పిల్లలకు వివరించిన కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. మీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించుట కొరకు ప్రతి ఒక్కరికి కూడా తగినటువంటి జ్ఞానమును అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీ కృపచేత మీ ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి దీవించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంత మంచి సమయాన్ని మనందరికీ అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, చదవబడినటువంటి ఈ 16వ కీర్తనలో చివరి మాట ఒకసారి మనం చదువుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనపడతా ఉన్నాయి. 16వ కీర్తనలో దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, ఆయన చేతిలో సుఖం అనేది ఉంది అనే విషయాన్ని గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియులారా, సంతోషం కావాలంటే దేవుని మందిరంలో దొరుకుతుంది, సుఖము కావాలన్న దేవుని మాటలో దొరుకుతుంది. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది జీవం. ఈ జీవం కూడా దేవుని మాటలోనే ఉంది. అది దేవుని మందిరానికి వచ్చి మనం వినగలిగితేనే ఆ యొక్క సంతోషమైన జీవమైన మనకు వస్తుంది. చాలామంది ఆలోచన తీరు ఎలా ఉందంటే, ఈరోజు ఆరాధనకి వెళ్ళకపోయినా పర్లేదు, సెల్ ఫోన్లో వాక్యం పెట్టుకొని చెట్టు కింద కూర్చున్నా సరిపోతుందిలే అనుకుంటున్నారు చాలామంది. మరికొంతమంది అనుకుంటున్నారు, మందిరానికి వెళ్ళకపోయినా ఏం పర్లేదులే, అక్కడికి వెళ్ళినా వాక్యమే చెబుతారు, ఇక్కడ నేను కూర్చొని నిన్న వాక్యమే వింటాను కదా, అంత దూరం వెళ్ళేది ఎందుకులే మందిరానికి అనుకుంటున్నారు మరికొంతమంది. కానీ ప్రియులారా, ఈరోజు అసలు సంఘముగా ఎందుకు కూడుకోమంటున్నాడో, సంఘముగా కూడుకోవటం వలన వచ్చేటటువంటి లాభం ఏంటో, అసలు దేవుని మందిరానికి ఎందుకు రమ్మంటున్నాడో, ఎందుకు మనందరినీ కూడుకోమంటున్నాడో ఈ రోజున చాలామందికి ఆలోచన అవగాహన లేదు వాక్యం పట్ల. సంఘముగా కూడుకోమంటున్నటువంటి దేవుడు మరి దేని కొరకు కూడుకోమంటున్నాడో కూడా మనకు తెలియాలి. ఈరోజు ఆదివారం ఆరాధనకు వస్తున్నామంటే ఎందుకొరకు వస్తున్నాం మనం? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నోడికి ఎందుకు హాస్పిటల్కి వెళ్తున్నాడో తెలియకపోతే వెళ్ళిన ఉపయోగం ఉంటుందా? మీరు ఆలోచించండి. స్కూల్కి వెళ్ళేవాడికి స్కూల్కి ఎందుకు వెళ్తున్నాడో తెలియాలి, హాస్పిటల్కి వెళ్తున్న వాడికి హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నాడో తెలియాలి, అలానే మందిరానికి వస్తున్న వాడికి ఎందుకు మందిరానికి వస్తున్నాడో తెలియాలి. ఎందుకు వస్తున్నాడో తెలియకుండా వచ్చి ఇక్కడ కూర్చొని వెళ్ళిపోతే దేవుని ఆశీర్వాదం వస్తుంది అనుకోవడం చాలా అమాయకత్వం. అది అర్థం లేదు దానికి. హాస్పిటల్కి వెళ్ళిన వాడు ఎందుకు వెళ్ళాడో అది ఎరిగి డాక్టర్ని సంప్రదించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకొని దానికి తగిన మెడిసిన్ తీసుకొని వస్తేనే నువ్వు హాస్పిటల్కి వెళ్ళిన దానికి నీ రోగానికి విముక్తి కలుగుతుంది. అవునా? స్కూల్కి వెళ్ళిన వాడు స్కూల్కి వెళ్ళి చదవకుండా గేటు దగ్గరికి వెళ్ళి కూర్చొని వచ్చేసాడు అనుకోండి, బుక్స్ తీసుకొని, ఏమైనా లాభం ఉంటుందా వాడికి? ఉండదు. అలానే మందిరానికి వస్తున్న మనం మందిరానికి ఎందుకు వస్తున్నామో తెలియకుండా ఇక్కడికి వచ్చి కూర్చొని వెళ్ళిపోతే నువ్వు వచ్చినా ఉపయోగం లేదు, దానివల్ల ఒరిగేది ఏం లేదు దేవునికి నీకు కూడా. కనుక అసలు మనం మందిరానికి ఎందుకు వస్తున్నాం అనేది మనకు తెలియాలి ఫస్ట్. ఈరోజు వాక్యం విలువ మనకు తెలిస్తే దేవుని మందిరాన్ని మనం విడిచిపెట్టం. అసలు చాలామంది ఎక్కువగా కలిసి ఉండటానికి ఇష్టపడరు. మీకు అందరికీ అర్థమయ్యేటటువంటి విషయాలు చెప్పాలనుకుంటున్నాను నేను. ఎప్పుడైనా కలిసి ఉంటే బాగుంటుందా, విడివిడిగా ఉంటే బాగుంటుందా? మీరు చెప్పండి ఒక మాట. అది సంఘమైనా, కుటుంబమైనా, సమాజమైనా మీరు ఆలోచించండి. కలిసి ఉంటే బాగుంటుందా,
విడిపోయి ఒంటరిగా ఉంటే బాగుంటుందా అమ్మా? కలిసి ఉంటేనే బాగుంటుంది. ఒకప్పుడు కుటుంబాల్లోనికి వెళ్ళి మనం ఆలోచిస్తే ఉమ్మడి కుటుంబాలు అనేవాళ్ళు. ఎందుకన్నా ఉమ్మడి కుటుంబాలు అంటే అందరూ ఒకే కుటుంబంలో ఉండి ఒకే భావనతో కలిసిమెలిసి ఉండేటటువంటి తత్వం కలిగినటువంటి కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అంటారు. మరి ఈరోజు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయా అని అంటే లేవండి. ఒంటరిగా మారిపోయిన కుటుంబాలు కనపడుతున్నాయి. విడివిడిగా బ్రతకటానికి అలవాటు పడిన కుటుంబాలు కనపడుతున్నాయి. ఈరోజు సంఘాలు కూడా ఒక 10 సంవత్సరాల వెనక్కి వెళ్ళి చూడండి, సంఘాలు ఒక్కటిగా ఉన్నటువంటి 100 మందితో కూడినటువంటి సంఘాలు ఈరోజు 4 ముక్కలుగా విడిపోయి 4 సేవకులతో 4 పాతకలుగా విడిపోయారు సంఘాలు కూడా. ఎందుకు అలా మారిపోతున్నారు? ఏంటి? సంఘం విడిపోవటానికైనా, కుటుంబం విడిపోవటానికైనా, భార్యాభర్తలు విడిపోవటానికైనా, ఒక కుటుంబ వ్యవస్థ దూరంగా విడిపోవటానికి గల రీజన్ ఏంటి అనేది మనం బైబిల్ దగ్గరికి వెళ్ళి చూడాలి. దీనికి మూలం మనం ఎతకగలిగితే అసలు పౌలు గారు సంఘానికి చెప్తున్నాడు, ఎఫెసీ సంఘానికి ఒక మాట చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. నిజంగా విడిపోవాలనేటటువంటి తత్వం కలిగిన వాడిలో ఏ తత్వం లేదో మనం చూడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అంటున్నాడు. జాగ్రత్తగా మనం కొన్ని మాటలు విందాం ఈ ఉదయకాల సమయంలో. ప్రియులారా, ఏకత్వము అని పౌలు గారి బోధలో మనకు కనపడుతుంది. ఎవరిని గూర్చినటువంటి విశ్వాస విషయంలో ఏకత్వం కలిగి ఉండాలి? యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నవాడు విడిపోవటానికి ఇష్టపడ్డాడు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మీలో మేమందరం క్రీస్తుకున్నటువంటి విశ్వాసం కలిగి ఉన్నవారము, మేమంతా విశ్వాసులము అన్నవాళ్ళు చేయొద్దండి. మేమంతా విశ్వాసులం, క్రీస్తుకున్న జ్ఞానంతో కూడినటువంటి విశ్వాసం, క్రీస్తుకున్నటువంటి సంపూర్ణమైన విశ్వాసం, క్రీస్తును ధరించినటువంటి క్రైస్తవులమైన మేము విశ్వాసులం. ఏ విశ్వాసులం? దేవునికి ఇష్టమైన విశ్వాసులం. విశ్వాసులు 2 రకాలు ఉంటారు. ఇది గమనించాలి మీరు. ఒకటి ఆచారబద్ధంగా మనుషులు కల్పించిన వాటిని, మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొని, తమస బుద్ధిని ఆధారం చేసుకొని ఈ లోకం కోసం వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వచ్చే విశ్వాసులు కొందరు ఉన్నారు. కానీ మరికొందరు ఉన్నారు, కష్టమైన, నష్టమైన, ఏదైనా వేదనైనా, బాధైనా, ఏదొచ్చినా తమ విశ్వాసాన్ని కడవరకు కొనసాగించాలని అనేక బాధలు అనుభవిస్తూ యేసు వైపే తమ గురి నిలిపి వస్తున్న అనేకమైన అవంతరాలను అన్నిటినీ కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తు వైపు చూస్తూ పరిగెడుతున్నటువంటి విశ్వాస వీరులు మరొకళ్ళు. అది 2వ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, మనమందరం అని యూనివర్సల్గా మాట్లాడుతున్నాడు పౌలు గారు. మనమందరం అంటే ఎవరు? క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన వారందరూ ఎలా ఉండాలి? విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వం అన్నాడు. ఏకత్వం అంటే ఒక్కటిగా ఉండాలి, ఒక్కటిగా ఉండాలి. ఇప్పుడు మనమందరం ఒకే కుటుంబంలో నుంచి వచ్చామా? వేరు వేరు కుటుంబాల నుంచి వచ్చామా? చెప్పాలి త్వరగా. మనమందరం ఆయా ప్రాంతాల నుంచి, ఆయా కుటుంబాల నుంచి మనమందరము ఒకే కుటుంబంగా ఇక్కడ కూడుకున్నాం. అవునా? కుటుంబాలుగా మనకి బయట మనం నివసించే కుటుంబాలు వేరు, అవి వేరు వేరు కుటుంబాలు. కానీ ఇక్కడికి వచ్చేసరికి, సంఘం దగ్గరకు వచ్చేసరికి సంఘం అనే కుటుంబం ఒక్కటే అన్నాడు. అంటే ఇప్పుడు ఈ సంఘం అనే కుటుంబంలో మనమందరం వ్యక్తులుగా, అవయవాలుగా ఒక్కటిగా పనిచేస్తేనే ఈ సంఘము క్షేమాభివృద్ధికరంగా ఉంటుంది. ఇంతవరకు అర్థమైందా మీకు? అర్థమైందా? ఒకవేళ ఈ సంఘం అనేటటువంటి శరీరంలో ఉన్నటువంటి అవయవాలమైన మనం ఒక్కటిగా లేవనుకోండి,
ఈ సంఘం అనే శరీరం క్షేమాభివృద్ధిగా ఉంటుందండి? ఇప్పుడు కంటికి కన్నీళ్ళు వచ్చాయి, ఏడుస్తున్న కన్ను, చెయ్యళ్ళు ఓదార్చుద్దా లేదా? ఓదార్చుద్దా? ఏంటి దీనికి సంబంధం ఏంటి? ఎందుకు ఓదారుస్తుంది? శరీరం అనే ఈ గుడారంలో ఇవన్నీ ఒకదానికొకటి ఏం చేస్తున్నాయంటే సంబంధం కలిగి పనిచేస్తున్నాయి. ఇప్పుడు కాలికి ఎక్కడో ములుగుచ్చుకుంటే కన్ను ఎందుకు ఏడవటం? ఇప్పుడు కన్ను ఏడిస్తే ఏడిచింది, చెయ్యేందుకు వెళ్ళి ఓదార్చడం మళ్ళీ దాన్ని? ఎందుకంటే ఇవన్నీ ఒకే శరీరంలో ఉన్నటువంటి అవయవాలు వాటి పనితీరును బట్టి అవి పనిచేస్తున్నాయి. అవి పని చేయకపోతే ఉంటుందా ఎక్కువ కాలం చెయ్యి? ఇప్పుడు చెయ్యి పని చేయట్లేదండి, చచ్చుబడిపోయింది, చెయ్యి పని చేయట్లేదు, దీనికి ఏదో వ్యాధి వచ్చింది అనుకుందాం కాసేపు. ఇప్పుడు వ్యాధి వచ్చిందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించగానే అర్జెంట్ చెప్పాడు, ఇది పాడైపోయిందండి, చెయ్యి లోపల తినేస్తుంది, పాడైపోయింది, అర్జెంటుగా మరి తీసేయాలని డాక్టర్ గారు చెప్పాడు. ఏమంటే తీసేయిపోయినా ఏం పర్లేదు, నా చెయ్యి నా ఇష్టం, నేను ఉంచుకుంటాను నువ్వు అన్నావు అనుకో. డాక్టర్ గారు అంటాడు, ఒరి నాయన, పాడైపోయిన చెయ్యిని ఎక్కువ కాలం ఉంచితే మరొక విలువైనటువంటి అవయవాన్ని పాడు చేస్తుంది కనుక దీన్ని కట్ చేసి తీసేయాలి నాన్న అని చెప్పాడు. అయినా కూడా ఏం పర్లేదని ఉంచుకున్నాం అనుకో, నష్టం ఎవరికి? మనకే నష్టం. సంఘం అనే ఈ శరీరంలో ఏ అవయవం అయితే సక్రమంగా పని చేయట్లేదో దాన్ని ఏం చేయాలి తెలుసండి? 1-2 సార్లు దాన్ని హెచ్చరించి చెప్పాలి. చెప్పినా కూడా వినలేదనుకో ఏం చేయాలి? గెట్ అవుట్, బయట తోసేయాలి దాన్ని. అది సంఘానికి ఉన్నటువంటి ఒక బాధ్యత. కానీ ఈరోజు అట్లాంటి పరిస్థితి నేడు సంఘాల్లో లేదు. ఉందా? లేదు. సంఘం ఎలా ఉండాలని పౌలు గారు మాట్లాడుతున్నాడు? ఒక్కటిగా ఉండాలని చెప్పాడు. ఎందు విషయమై ఒక్కటిగా ఉండాలి? ఏ విషయంలో ఒక్కటిగా ఉండాలి? ఏ తత్వం కలిగితే ఒక్కటి స్వభావం ఉంటుంది? ఇప్పుడు మొదటి వచనం దగ్గరికి వెళ్ళండి. కాబట్టి మీరు సమాధానం అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుడి. ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారనుకుందాం కాసేపు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ప్రేమతో సహించటం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాన్న నువ్వు చేయటం వల్ల సంఘం అనే ఈ శరీరానికి ఏమవుతుంది? చెడ్డ పేరు వస్తుంది, కనుక నీ ప్రవర్తన మానుకో, నీ ప్రవర్తన దిద్దుకో అని చెప్పాలి. ఎందుకు? ఇలా చెప్పలేదనుకోండి, ఇలా చెప్పకపోవటం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క యూనిటీ దెబ్బతింటుంది, ఈ ఐక్యత పాడైపోతుంది. నీ కుటుంబం వాళ్ళు ఎవరైనా పొరపాటు చేస్తున్నారు అనుకో, ఏం చేస్తావు నువ్వు? కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది, నీ ప్రవర్తన మార్చుకో, నీ బిహేవియర్ మార్చుకో. కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది, మీ నాన్నకి చెడ్డ పేరు వస్తుంది, మీ తాతకి చెడ్డ పేరు వస్తుంది, కనుక నీ బిహేవియర్ మార్చుకోమని చెబుతాం ఖచ్చితంగా మనం. అలానే సంఘస్థులు కూడా అంతే. ఎవరైనా దేవునికి విరుద్ధమైనటువంటి క్రియ, సంఘానికి విరుద్ధమైనటువంటి క్రియలు చేస్తున్నప్పుడు వాళ్ళని హెచ్చరించాలి, కానీ ఖండించడానికి మనకు రైట్స్ లేవు. వాక్యం చేత ఖండించాలి వాళ్ళని. అందుకే పౌలు గారు చెప్తున్నాడు కదా, ఆత్మ కలిగించు ఐక్యము అంటున్నాడు. ఏం కలిగించాలి? ఆత్మ ఐక్యతను కలిగిస్తుంది. ఆత్మ ఒక్కటిగా ఉండటానికి కోరుకుంటుంది, అంటే అందరూ కలిసి ఒక్కటిగా ఉండటానికి కోరుకుంటుంది. మరి ఇప్పుడు ఆత్మ ఒక్కటిగా ఉండటానికి కోరుకుంటుంది, మరి ఒక్కటిగా ఉండాలని ఆత్మ చెబుతుంది. కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక్కటిగా కలిసి ఉండడానికి ఇష్టపడకుండా నేను వేరుగా ఉండాలి, ఒంటరిగా ఉండాలి, నాకు నేనుగానే బ్రతకాలి అనేటటువంటి స్వభావంతో ఈరోజు చాలామంది ఆలోచన కలిగి ఉన్నారు. ఒక భార్య అనుకుంటుంది, నా భర్తను విడిచిపెట్టి నేను ఒంటరిగా బతకాలనుకుంటుంది. ఎంతకాలం బతుకుద్దు భార్య? మీరు ఆలోచించండి. భార్య బతకగలదా? అసలు ఒంటరిగా బతకగలదా? ఇప్పుడు భర్త బతకగలడా భార్యను విడిచిపెట్టి? పోనీ పిల్లలు బతకగలరా తల్లిదండ్రులను విడిచిపెట్టి? ఈ కుటుంబం అంతా దేవుణ్ణి విడిచిపెట్టి బతకగలరా? మీరు ఆలోచించండి. ఒకవేళ భర్త భార్యను విడిచిపెట్టి కొంతకాలం బతకొచ్చు, భార్య భర్తను విడిచిపెట్టి కొంతకాలం బతకొచ్చు, పిల్లలు తల్లిదండ్రులు విడిచిపెట్టి కొంతకాలం బ్రతకొచ్చు. ఈ మత్తయి సువార్త 12:25 చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 12:25 అసలు ఒంటరిగా ఉండాలనే స్వభావం వచ్చినటువంటి వాళ్ళు ఏ స్వభావం ఉందో చూడాలి మీరు జాగ్రత్తగా. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లా, నేను తనకు తానే విరోధంగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధంగా వేరుపడిన ఏ పట్టణమైనా ఏ ఇల్లైనా నిలవదు అని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు. అంటే ఈరోజు విడిపోవాలనే ఆలోచన మనకు వస్తుందంటే మనం ఏ స్వభావంతో విడిపోతున్నాం ఒకసారి మీరు ఆలోచించండి. ఏం కనపడుతుంది ఇక్కడ ఈ పాయింట్లో మనకి? విడిపోవాలి, విడిగా ఉండాలి, ఒంటరిగా ఉండాలన్న ఆలోచన కలిగిన వాళ్ళు ఏముంది? విరోధ స్వభావం అన్నాడు. ఎవరిది స్వభావం? ఎవరిది విరోధత్వం?
అసలు ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ఒకరినొకరు సహించండి, ప్రేమ కలిగి ఉండండి అని పౌలు గారు అక్కడ ఎఫెసీ సంఘానికి మాట్లాడుతున్నారు అని అంటే, ఈరోజు విడిపోతున్న వారిలో ఏమి లేదండి? ప్రేమ లేదు. నిజంగా ప్రేమ అనేది వాళ్ళలో ఉంటే కలిసి ఉండడానికి ఇష్టపడతారు, సమాధాన పడతారు, క్షమించే తత్వం కలిగి ఉంటారు. మరి ఈరోజు ఒక్కటిగా ఎందుకు ఉండట్లేదు సంఘాల్లో కానీ కుటుంబాల్లో కానీ అంటే, వాళ్ళలో ఏదో చేదైన వేరు మొలిచింది వాళ్ళలో. అందుకే చాలా క్షుణ్ణంగా బైబిల్ గ్రంథం హెచ్చరిస్తుంది. ఎందుకు అసలు వేరుగా ఉండాలి, ఒంటరిగా ఉండాలని ఎందుకు ఆలోచిస్తున్నాడు మనిషి? స్త్రీ అయినా పురుషుడైనా ఎందుకు ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నాడు? అసలు ఈ ఒంటరితనం అనేది నీలోకి వచ్చిందంటే నీ పతనానికి నువ్వే కారణమని బైబిల్ చెప్తా ఉంది. ప్రియులారా, మీరు ఒక విషయంగా ఆలోచన చేయండి. బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఉందండి. తండ్రి అయిన దేవుడు సృష్టినంతా కలగజేశాడు, సకల జీవరాశుల్ని కలగజేశాడు. అన్నీ చేసినటువంటి దేవుడు ఆదామును చేసిన కొన్ని దినాలకంటే మళ్ళీ ఎన్ని దినాలకన్నా మళ్ళీ అనకండి, కొన్ని దినాలకు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన ఆదాం గారిని చూశాడు. ఆదాం గారిని చూసి తండ్రి అప్పుడు అంటున్నాడు, నా కుమారుడైన ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు, మీరు నన్నే చూడాలి, మీరు కరెంటు పోయినా కాసేపుడు నువ్వు పోయినా మాట వినిపోవు, పరలోకానికి వెళ్తావు. అర్థమవుతుందా? నాకు పోతుందా చెమట? నేను మనిషినే కదా, వినాలి, వాక్యం వినాలి మీరు. ఒకప్పుడు కిరోసిన్ బుడ్డ వెలిగించుకొని మధ్యలో పెట్టుకొని చుట్టూ కూర్చొని వినోళ్ళు వాక్యం. ఈరోజు ఫ్యాన్లకి ఏసీలకి అలవాటు పడిపోయింది, సుఖపడిపోతున్న క్రైస్తవ్యం. దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం కలిగినటువంటి క్రైస్తవం మారిపోయింది ఈరోజు. అందుకే భయంకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు క్రైస్తవానికి దాపరించాయి ఈరోజు. ఎందుకంటే వాళ్ళు చాలామంది సంఘాలకు వెళ్ళాలంటే ఆ సంఘంలో ఇప్పుడు రాను రోజుల్లో ఏసీ లేని సంఘానికి వెళ్ళరు, అంటే మందిరాలకు వెళ్ళరు, ఫ్యాన్ లేని మందిరానికి వెళ్ళరు, చైర్లు లేని మందిరానికి వెళ్ళరు. ఎందుకంటే ఇంటికాడ సుఖపడటానికి అలవాటు పడిపోయారు. చర్చిలోకి వెళ్ళిన తర్వాత కూడా సుఖపడాలని మనం చూపించేటటువంటి ఆసక్తిని బట్టి దేవుడు మనకు అన్ని సమకూరుస్తాడు. ఈరోజు మందిరం ఎక్కొట్టేసి నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికేసేసి దేవుని ఆశీర్వాదాలు కావాలి, దేవుని మేళ్ళు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేళ్ళు? ఏ పని చేయకుండా తిని 3 పూటలు ఇంటి దగ్గర కూర్చో, డబ్బులు వస్తాయా? నువ్వు అనుకుని జరుగుద్దా? జరగదు. దేవుని విషయంలో కూడా అంతే. నువ్వు ఆసక్తి చూపించు, కష్టపడు, అప్పుడు వస్తుంది ఏదైనా. కష్టపడకుండా ఊరకొచ్చేది ఎప్పుడు మన దగ్గర ఉండదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. కష్టపడకుండా ఊరకొచ్చేది ఏది మన దగ్గర ఉండదు. ఈరోజు నీకు ఇచ్చినటువంటి బ్రతుకు నేను అనుకుంటే రాలేదు. మనకు దేవుడు ఫ్రీగా ఇచ్చాడు కనుక ఈరోజు మనం ఎంజాయ్ చేస్తున్నాం భూమి మీద. కనుక జాగ్రత్తగా మనం దేవుని మాటలు విందాం. అసలు వేరుండాలనే ఆలోచన మనకు వచ్చేసినప్పుడు మనం వేరుపడిపోతే, కుటుంబంలో వేరియేషన్ వచ్చి మీరు వేరుపడిన, సంఘములో వేరియేషన్ వచ్చేసి మీరు ప్రేమ లేకుండా, ఐక్యత లేకుండా, విశ్వాస విషయంలో ఏకత్వం లేకుండా సంఘములో నుంచి విడబడిపోయిన, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, శిష్యులు చెప్తున్నాడు, ఎవడైనా సరే కలిసి ఉండకుండా వేరెళ్ళిపోవాలని ఆలోచించేటటువంటి కుటుంబమైన, పట్టణమైన నిలవదు అన్నాడు. అర్థమవుతున్న మాటలు మీకు? నిలబడదు. ఎప్పుడైతే స్వార్థం నీలోకి వచ్చేసిందో, నీలోకి ఎప్పుడైతే అపవాదిక స్వభావానికి వచ్చేసిందో, చాలామంది చూడండి తల్లిదండ్రుల నుంచి విడగొట్టాలని కోడళ్ళు ఆలోచిస్తున్నారని చాలామంది అనుకుంటున్నారు. పొరపాటు అది. ఒక వీడియో చూశాను నేను. వీడియో చూశానని కాదులే, కానీ నాకు చాలా రోజుల తర్వాత కొన్ని సందర్భాలు బట్టి నేను ఆలోచన చేసే వాక్యం దగ్గరికి వెళ్ళి చాలా సందర్భాల్లో ఆలోచిస్తే, అసలు కొడుకుళ్ళు తల్లిదండ్రుల నుంచి కొడుకుల్ని కోడళ్ళే విడగొడుతున్నారు అనే ఒక నానుడు ఉంది సమాజంలో. అవునా కదా? ఎక్కడ ఏం మాట్లాడతారు? వచ్చిందా ఎక్కడి నుంచి కోడలు రాగానే ఎడగొట్టేసింది. ఎడగొట్టింది కోడలు కాదు, తప్పది. ఎడగొట్టింది కోడలు కాదు, ఎక్కడి నుంచో వచ్చిందా కోడలు. ఏం తెలుసు కోడలకి ఎడగొట్టడానికి? ఈడిపోవడానికి కారణం ఎవరో తెలుసా? మళ్ళీ కొడుకులు కోపం వస్తుందేమో. వచ్చినా చెప్తానండి, వీడియో చూపిస్తాను మీకు సిగ్గు రావడానికి. ఇప్పుడు సిగ్గు రావాలి కదా, దానికోసమే కదా నేనుంది. నీకు రోషం పుట్టించడానికి నేనున్నా. నీకు నిజం చెప్పినప్పుడు రోషం వస్తుంది. నీకు రోషం రాకుండా ఈరోజు భలే చెప్పాడని నీకు హ్యాపీనెస్ వచ్చిందనుకోండి,
ఇంకా వాక్యంలో బేస్ లేనట్టే. నేను చెప్పే మాట వల్ల రోషం పౌరుషం పుట్టుకు రావాలి మీకు. అలా పుట్టుకొచ్చినప్పుడే వాస్తవాన్ని చెప్పినట్టు మీకు నేను. అలా ఏం కాకుండా నాలుగు మాటలు అక్కడ ముక్క మాటలు ఇక్కడ 4 మాటలు చెప్పేసి 4 జోకులు వేసి అబ్బో నేను ఇదండి అదండి అని నేను చెప్పేసుకొని ఆమెను చెప్పేసి వెళ్ళిపోయాను అనుకోండి, అది మీకు నష్టం, నాకు నష్టం. కనుక ప్రియులారా మీరు గమనించండి, ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి కొడుకు ఏర్పడుతున్నాడు అని అంటే దానికి కారణం కోళ్ళు అనుకున్నారు చాలామంది. అది తప్పది. తప్పు నీ కొడుకులో ఉంది, అంటే నాలాంటి కొడుకుల్లో ఉంది. నాలాంటి కొడుకుల్లో ఉంది కాబట్టే ఈరోజు తల్లిదండ్రులు భారం అయిపోయారు పిల్లలకి. ఒక కూతురు అంటుందండి, నాన్న నువ్వు చచ్చిపోయేంత వరకు నేనున్నా, నేను చూసుకుంటా. పెద్దన్నయ్య నిన్ను గెంటేసిన, చిన్నన్నయ్య నిన్ను తోసేసిన. ఒక కూతురు బాధపడుతుందండి. అన్నయ్య చేతులు కట్టుకొని ఇలా నుంచుంటే వాళ్ళ వదిన గారు తండ్రిని రెక్కబట్టుకొని, మామగారిని రెక్కబట్టుకొని బయటికి తోసేస్తే, ఒక పక్కన వర్షం పడుతున్నా ఉండటానికి గూడు లేక ముసలాయన ఒక పందిరి కింద పడుకున్నాడు. పందిరి కింద పడుకుంటే ఒక బయట ఉన్నటువంటి ఒక లాన్లో ఒక పందిరి కింద పడుకుంటే, ఆ పందిరి కింద కూడా పడుకోకుండా జోరు వర్షంలో రెక్కబట్టుకొని కోడలు బయటికి నెట్టేస్తానంటే కొడుకు చేతులు కట్టుకొని వస్తున్నాడంట. నిజంగా ఒక కొడుకుగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఒక కోడో లేదో కుక్కో రోడ్డు మీద గవ్వుకొని పొరపాటున వచ్చి దానికి తగిలితేనే ప్రాణం గిలగిలాడిపోతూ ఉంటుంది. ఒక మనిషిని ఇంత దారుణంగా కన్న తల్లిదండ్రుల్ని, కని పెంచినటువంటి తల్లిదండ్రులని ఈరోజు ఇట్లా బయటికి ఈడ్చేస్తున్నారు కొడుకులు అంటే, ఈరోజు ఎట్లెళ్ళిపోతుంది సమాజం? ఎందుకు ఒంటరిగా బ్రతకాలి వాళ్ళు? దేనికోసం బ్రతకాలి ఒంటరిగా? ఈరోజు అనాథాశ్రయాల్లో ఇంతమంది వృద్ధులు ఉండటానికి గల కారణం కొడుకులు కాదా? ఏ కోడలు భార్య నువ్వు చెప్తే ఎందా? నేను అడుగుతున్నా, ఈరోజు కోడళ్ళందరిని అడుగుతున్నా నేను. ఈరోజు అత్తమామలు సంపాదించినటువంటి ఆస్తి కావాలి కానీ ఆస్తులు సంపాదించిన అత్తమామలు మాత్రం ఈరోజు చాలామంది కొడుకులకి కోడలకి అక్కర్లేదండి. ఎందుకు అవసరం లేదు? ఈరోజు వాళ్ళ అవసరం లేనప్పుడు వాళ్ళ ఆస్తులు నీకెందుకు? వాళ్ళు కట్టిన ఇల్లు ఎందుకు నీకు? నిజంగా నువ్వు మనిషి పూటకే పుడితే నీకు దేవుని జ్ఞానం అర్థమైతే క్రైస్తవ కుటుంబాల్లో ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఎందుకు వెళ్తున్నాయి? ఒక ఫ్యామిలీ అండి నా దగ్గరికి తీసుకొచ్చారు, ఒక ఫ్యామిలీ విషయాన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ మంత్ నుంచి 1st తారీఖు నుంచి మేము వేరే వండుకుందామని చూస్తున్నామని చెప్పారు నాకు. నెక్స్ట్ మంత్ నుంచి కోడలు వండుకుంటుందంట, నాది నేను వండుకుంటాను అయ్యా, మరి ఏం చేయమంటారా అని అడిగాను నేను. మీరు మందిరానికి వెళ్ళటం మానేయండి అన్న నేను. మీరు మందిరానికి వెళ్ళటం మానేసి ఎవరికిద్దరు వాళ్ళు వండేసుకోండి. మందిరానికి వెళ్ళి మీకెందుకు? ఐక్యత లేనటువంటి కొంపలో ఐక్యత లేనప్పుడు మందిరానికి వెళ్ళి మీరు ఎలగబెట్టేదేంటి? కుటుంబంలో ఐక్యత లేనప్పుడు, కుటుంబంలో ప్రేమ లేనప్పుడు సంఘానికి మీరెందుకు? మీ దరిద్రం కూడా కంటుకుంటుంది వెళ్ళి. అందుకే మీరు సంఘానికి వెళ్ళకండి, మానేండి సంఘానికి రావటం. మీ వల్ల ఒరిగేది ఏమీ లేదు. సంఘానికి 50 మంది ఉన్న సంఘం తగ్గిపోద్ది, 6 పోయేదేముంది? 46 మంది అని కరెక్ట్గా ఉంటారు. వాక్యానుసారం లేనటువంటి సంఘం లక్షలాది మంది ఉంటే ఉపయోగం ఏంటండి? వాక్యానుసారంగా బ్రతికేవాళ్ళు 2 లేక 3 ఉంటే చాలు, ప్రభు అక్కడే ఉంటానని చెప్పాడు ఆయన. వాక్య విరుద్ధంగా లక్షల మంది కూర్చొని ఉపయోగం ఏంటి? ఇక్కడ కానుకలు పెట్టి వింటుంది తప్ప. ఆలోచించండి. అందుకే చెప్పేది, బతికినంతకాలం వాక్యానుసారంగా బతకండి. ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలియదు కనుక వాక్యానుసారంగా ఉండండి. ఒకవేళ తెలుసో తెలియక ఏమైనా మాట్లాడితే సరిచేయండి, తప్పే ఉందండి, సరిచేయండి, తప్పే ఉంది. అందుకే ప్రభువారు అంటున్నాడు, చూపిస్తా వీడియో మీకు తర్వాత. ఈ చెమటలతో పాటు కన్నీళ్ళు వస్తాయి, మీకు చూపిస్తా వీడియో. వాళ్ళ బాధ అండి, నిజంగా వాళ్ళ బాధ వింటే, వాళ్ళ బాధ చూస్తే ఎంత హృదయం చెల్లించిపోతుందో. దేవుడు ఎంత గొప్పోడో. అట్లాంటి వాళ్ళకు కూడా మీకు జాగ్రత్తగా వినండి, అట్లాంటి వాళ్ళకు కూడా దేవుడు ఒక గొప్ప సవాల్తో కూడినటువంటి ఆదరణ ఇస్తున్నాడండి దేవుడు. విధవరాళ్ళైనా, అనాథలైనా, కొడుకులు నెట్టేసినటువంటి తండ్రులైనా ఎవరికైనా దేవుడు చెప్తున్నాడు, నేనే గొప్ప ఆదరణ వాళ్ళకి. అందుకే పరలోకమందున తండ్రి చెబుతున్నారు, ఇల్లు ఎందుకైనా వీళ్ళు ఒంటరి ఉండటానికి ఇష్టపడుతున్నారు అని అంటే, అసలు వాళ్ళలో ఏ స్వభావం ఉంటే ఒక భార్య భర్తకు వేరవ్వాలని చూస్తుంది, వాళ్ళలో ఏ తత్వం ఉంటే ఒక భర్త భార్యకి దూరం అవ్వాలనుకుంటున్నాడు, వాళ్ళలో ఏ తత్వం ఉంటే సంఘం నుంచి వేరైపోవాలని చూస్తున్నారు అనేది మనం చూడగలిగితే
సామెతల గ్రంథం 18వ అధ్యాయం. చాలా ఇంపార్టెంట్ విషయం అండి ఇది. కొంచెం నిదానం చదువుదాం. అసలు ఏముందో, ఒంటరిగా ఉండాలి, నేను వేరుగా ఉండాలి, నేను ఏదో సాధించాలి, నా గొప్పతనం ఏంటో, నా టాలెంట్ ఏంటో సమాజానికి తెలియాలి, అటువంటి ఆలోచన కలిగిన వాడిలో ఏ జ్ఞానం ఉందో మీరు కొంచెం జాగ్రత్తగా చదివి చెప్పాలి నాకు ఇది. సామెతల గ్రంథం 18 మొదటి వచనాలు. వేరుండగోరువాడు, జాగ్రత్తగా వినాలి తల్లి మాటలు మీరు, వేరుగా ఒంటరిగా ఉండాలనుకునేవాడు స్వేచ్ఛానుసారుడు. చదువు కంటిన్యూషన్ చేయి. విరోధి, బుద్ధిహీనుడు, వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటకు సంతోషించును. ఏమండి, వేరుండాలనే వాడు ఎందుకు వేరుంటున్నాడు తెలుసా అండి? ఇప్పుడు ఈ గుంపులో నేను కలిసి ఉంటే నాకు గుర్తింపు ఉండదు, ఈ గుంపులో ఉంటే నా టాలెంట్ వీళ్ళు గుర్తించరు, నేను అనుకున్నటువంటి జ్ఞానం పైకి కనపడదు, కాబట్టి నేను వేరుగా ఉంటే నేను అనుకున్నట్టు చేయొచ్చు, నా జ్ఞానాన్ని సపరేట్గా నేను చూపించగలను, నేను స్వేచ్ఛగా బ్రతకగలను అనేటటువంటి స్వభావం కలిగిన వాడు వేరుగా ఉండటానికి ఇష్టపడతాడు. ఏమ్మా ఎందుకు ఏర్పడుతున్నావు నువ్వు అని అంటే, ఈ బట్టలన్నీ నేను ఉతకలేకపోతున్నా, ఈ చాకిరి నేను చేయలేకపోతున్నా, వీళ్ళతో పాటు కలిసి అనుకున్నది నేను చేసుకోలేకపోతున్నా, అనుకున్నది నేను సంపాదించుకోలేకపోతున్నా, అనుకున్నది నేను తినలేకపోతున్నా మా అత్తమామలతో ఉంటే అని మాట్లాడుతుంది కోడలు. నిజమేనంటారు అసలు ఇది? ఇప్పుడు నీకేదో తినాలనిపించింది, అత్తమామలతో కలిసి వండుకొని తింటే బాగుంటుందా, అత్తమామలు బయటికి గెంటేసి నువ్వు ఒక్కదాని వండుకొని తింటే బాగుంటుందా? మీరు ఆలోచించండి. ఇదే మాటకు వస్తే ఒక మాట చెబుతా. నేను ఒంటరిగా వండుకొని తింటే నాకు ఇష్టం అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? నీకు ఒక ఇద్దరు పిల్లలు పుట్టుంటారు కదా, వాళ్ళిద్దరిని కూడా బయటకు తోసేయి, బయట తోలేసి వాళ్ళిద్దరిని కూడా వండుకొని ఒక్కదాను తిను, బాగుంటుంది అప్పుడు నీకు. ఇక్కడ మాట్లాడుతున్నాడండి సొలొమోను గారు, అసలు ఒంటరిగా ఉండాలనుకునేవాడు స్వేచ్ఛానుసారుడు అన్నాడు. స్వేచ్ఛానుసారుడు అంటే వాడు అనుకున్నట్టుగా బ్రతకడానికి ఇష్టపడేవాడు. అర్థమవుతున్న మాట మీకు? ఒంటరిగా ఉండాలని కోరుకునే వాడిలో ఉన్నదేంటి? స్వేచ్ఛ అంటే ఏంటి? వాడు అనుకున్నట్టుగా బ్రతకొచ్చు. ఇప్పుడు సంఘంతో కలిసి ఉన్నాం అనుకోండి, కుటుంబంతో కలిసి ఉన్నాం అనుకోండి, ప్రతి దానికి లెక్క చెప్పాలి, స్వేచ్ఛగా బ్రతకడానికి వీలుండదు. అదే ఒంటరిగా ఉంటే నాకు నచ్చినట్టుగా నేను బ్రతకొచ్చు, నాకు నచ్చినట్టుగా నేను ఉండొచ్చు, నాకు నచ్చినట్టుగా నేను మాట్లాడొచ్చు. అవునా? అదే కనపడుతుంది అక్కడ మనకి. నెక్స్ట్ మాట ఏముంది? అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. అట్లాంటి వాడు ఏం చేస్తాడు? మంచి జ్ఞానాన్ని పట్టించుకోడు, మంచి జ్ఞానాన్ని వినడు. అసలు వేరుగా ఒంటరిగా ఉండాలనుకునేవాడు ఎన్ని చెప్పినా మారడు. అర్థమవుతుందా? ఒంటరిగా ఉండాలనుకునేవాడు స్వేచ్ఛానుసారుడు. రెండవది లెస్సైన జ్ఞానమునకు విరోధి. అట్లాంటి వాడు బుద్ధిహీనుడు. అట్లాంటి వాడు వివేచన యందు సంతోషింపక ఏమంటున్నాడు? తన అభిప్రాయమును బయలుపరచునంటున్నాడు. ఇది నాకు ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటాను నేను, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను నేను, ఇదంతా నా ఇష్టం అనేటటువంటి రోగానికి మందుందా? నా ఇష్టం అనే రోగానికి మందు లేదు. అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే, నీవు నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక యెహోవా జ్ఞానమును ఆధారం చేసుకొని ఉండాలి. ఇదే సామెత గ్రంథం ఉందండి. ఒక అద్భుతమైన మాట చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయం, క్షమించండి, 3వ అధ్యాయం 5వ వచనం. నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకోవాలి. ఏమండి, నీ ప్రవర్తన అంతటి యందు ఎవరి అధికారం ఉండాలి? దేవుని అధికారం ఉండాలి. ఈరోజు స్వేచ్ఛానుసారంగా ఆలోచించేవాడికి, వివేచన జ్ఞానం లేనటువంటి వాడికి, బుద్ధిహీనంగా కలిగినటువంటి వాడు ఒక్కడిగా ఉండాలి, ఒంటరిగా ఉండాలి, నా అభిప్రాయాన్ని కనపరచాలి, నాకు నచ్చినట్టుగా బ్రతకాలి, నేను స్వేచ్ఛగా ఉండాలని ఆలోచన కలిగిన వాడు ఒంటరిగా ఉంటున్నాడు ఇవాళ. అలా ఒంటరిగా ఉన్నవాడు బుద్ధిహీనుడు అంటుంది బైబిల్. ఇప్పుడు చెప్పండి, కలిసి ఉన్నవాళ్ళు బుద్ధిహీనులా, విడిపోయి బతికినవాడు బుద్ధిహీనుడా? మీరు చెప్పండి. కుటుంబం గురించి కూడా మాట్లాడుతున్న, సంఘం ఒకటే కాదు, కుటుంబాల్లో కూడా అంతే.
కలిసి ఉంటే బాగుంటుందని కలిసి ఉన్నోళ్ళు, వాక్య జ్ఞానం ఉన్నోళ్ళు. లేదు మా అత్తమామలతో ఉంటే, మా ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటే మేము అనుకున్నవి జాగం, మేము అనుకున్నవి చేయలేము, మేము అనుకున్నట్టుగా మేము బ్రతకలేము అనుకొని విడగొట్టేటటువంటి స్వభావం కొంతమందిలో ఉంది. అది కొడుకుల్లోనూ ఉంది, కోడళ్ళలో కూడా ఉంది. ఇట్లాంటి స్వభావం కలిగిన వారు లెస్సైన జ్ఞానమునకు విరోధులాళ్ళు. అలాంటి విరోధ భావం కలిగిన వాళ్ళు కుటుంబమైనా పట్టణమైనా నిలబడొద్దని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. నిలబడదు. ఇది మీరు గమనించాలి. ఒంటరితనం మంచిది కాదండి. మనకి చిన్నప్పుడు ఒక కథ చెప్పేవాళ్ళు స్కూల్లో. బలమైన సర్పం ఏ చీమల చేత? చీమలు ఎంత ఉంటే సర్పం ఎంత ఉంటుంది మీరు చెప్పండి ఒకసారి. ఏమండి, చీమలు ఎంత ఉంటే సర్పం ఎంత ఉంటుంది? చీమ ఎంత ఉంటుందండి? ఇంత ఉంటుంది. అది ఇంత ఏముంటుంది చీమ అంటే? చిన్న చీమ. చలి చీమ అంటే కొద్దిగా పెద్దగా ఉంటుందిలేండి, ఇంత ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క చీమ సర్పం ముందుకు వెళ్ళి రా చూసుకుందాం అందనుకోండి. ఒక్కొక్క చీమ వెళ్ళి సర్పం ముందుకి ఏం చేస్తుంది? సర్పం తలకెత్త కూడా తోక పెట్టి కొట్టి చంపుద్ది ఒక్కొక్క చీమనైతే. ఇప్పుడు చీమలన్నీ ఒక్కటైపోయి ఎదురుకెళ్ళి నిలబడ్డాయి. కమాన్ అన్నాయి అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి సర్పం? ఇప్పుడు కొద్దిగా ఆలోచించాలి. ఇందాక ఒకటి వచ్చింది కాబట్టి ఆలోచించక్కర్లా. నిద్రలో ఉండి తోకతో కొట్టడం చచ్చిపోద్ది చీమ. ఇప్పుడు గుంపంతా కలిపి వచ్చేసే చీమలన్నీ. ఇప్పుడు సర్పం ఏం చేయాలి? ఏమీ చేయలేదు. ఇప్పుడు తలకాయ పట్టుకుని నడుము పట్టుకుని తోక పట్టుకుని ఎక్కడ దొరికినాయి అక్కడ కట్ చేసి పడేసింది చీమలన్నీ కలిపి. ఎలా చంపగలిగిన చిన్న చీమలు అంత బలమైన సర్పాన్ని? చెప్పాలి ఇప్పుడు. ఐక్యత, యూనిటీ. ఈరోజు నీ కుటుంబంలో కూడా ఇప్పుడు నీ అత్త గురించి ఎవరన్నా పక్కన చెప్తుంది అనుకోండి. ఇప్పుడు నువ్వేం చేయాలి? కోడలవే ఆ పనికి మాలింది అంతేలే, ఎప్పుడే కాదు అంతే అనకూడదు. నువ్వేం చెప్పాలి తెలుసా? మా అత్త గురించి ఏం తెలుసు నీకు? ఏం తెలుసు మా అత్త గురించి నీకు? మా అత్త అంటే ఎవరు అనుకున్నావు? మా అమ్మ తర్వాత అమ్మ లాంటిది మా అత్త. ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మా అత్త గురించి మాట్లాడేటప్పుడు నువ్వు కౌంటర్ వేస్తే మళ్ళీ రీకౌంటర్ ఉండదు అక్కడ. ఎవరన్నా కోడల గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, అత్త ఏం చెప్పాలి? వాళ్ళ అమ్మ నాన్న అట్ట పెంచి నా ప్రాణం మీద తీసుకొచ్చి పెట్టారు ఈ పనికిమాలిన దాన్ని అనకూడదు నువ్వు తల్లిగా, అత్తగా. ఏం చెప్పాలి? తెలుసో తెలియక అక్కడ పెరిగి వచ్చింది, నా ఇంటికి వచ్చాక నా కూతురులా భావించుకొని నేను నేర్పుకుంటున్నా నా కోడలకి, నీకేంటి అంత బాధ అని చెప్పి అవతల మనిషిని గద్దించాలి నువ్వు. అప్పుడు అత్త కోడలు యూనిటీ బాగుంటుంది. అర్థమైందా? అది యూనిటీ అంటే. అట్లా ఉన్న కుటుంబం బాగుంటుంది. ఇద్దరు అన్నదమ్ములు పెళ్ళయ్యే వరకు అసలు ఎంత బాగున్నారని ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు. అట్నుంచి ఒక ఆవిడ వచ్చింది, ఇటు నుంచి ఒక ఆవిడ వచ్చింది. ఇద్దరిని ఎడగొట్టేసి ఇంటి మధ్యలో గోడ కట్టారు. ఒకప్పుడు 7 ఏళ్ల క్రితం మేము ప్రార్థనకి వెళ్ళినప్పుడు బ్రహ్మాండంగా ఉంది ఫ్యామిలీ. 7 ఏళ్ళ తర్వాత వెళితే మధ్యలో గోడ కట్టదు ఇట్ట అడ్డంగా. నేను అడిగా, ఏంటన్నా గోడ వచ్చింది ఏంటి మధ్యలో అంటే, గోడ రావడానికి పెద్ద గొడవ ఉంది వెనకాలన్నాడు. అంతే కదండి మరి. గోడ ఎందుకు ఊకునే వస్తుంది ఏంటి? గోడ పెద్ద గొడవ వస్తేనే గోడ వస్తుంది. ఏంటి గొడవ అంటే, మీ అన్నల తమ్ముల మధ్య, పోనీ మీ తల్లిదండ్రుల మధ్య, ఎవరి మధ్య వచ్చింది గొడవ అంటే, ఆ ఊరు నుంచి వచ్చింది చూసా, గంపలగూడ నుంచి వచ్చింది ఒకటే, అది ఒకటే, చంద్రపూడి నుంచి వచ్చింది ఒకటే. ఈ రెండింటికి పడక మా అన్నదమ్ములు ఇద్దరిని ఎడగొట్టేసింది అన్న. మరి ఎడగొట్టిన బాగా మధ్యలో గొడవ ఏంటంటే, వాళ్ళ ముఖం వీళ్ళు చూడకూడదు, వీళ్ళ ముఖం వాళ్ళు చూడకూడదు. వీళ్ళు బేతేలికే ప్రార్థనకు పోయింది, వాళ్ళు బేతేలికే ప్రార్థనకు పోయేది. మళ్ళీ వీళ్ళంతా పరిశుద్ధులు. వీళ్ళు ఇంట్లో మాట్లాడుకోరు. ఇదంతా ఐక్యత అంటారు చెప్పండి మీరు? క్రీస్తుకున్నటువంటి విశ్వాసం మీరు చెప్పండి? క్రీస్తుకున్నటువంటి ప్రేమ చెప్పండి ఇది? మరి ఇట్లాంటి లోపాలన్నీ మన దగ్గర పెట్టేసుకొని మనం ఒంటరి జీవితం జీవించేసుకుంటూ మనం క్రైస్తవులం అని చెప్పుకోవడానికి ఎంతవరకు అర్హత ఉందో మనకు చెప్పండి. నేను చెప్తున్నాను, భర్త బ్రతుకున్నంత వరకే భార్యకు విలువ. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒక ఆవిడ చెప్తుందండి, ఎప్పటికైనా మరణం అనేది వస్తే మా ఇద్దరిలో, జాగ్రత్తగా వినాలి, ఎప్పటికైనా మరణం అనేది వస్తే మా ఇద్దరిలో నా భర్త నా చేతుల మీదుగానే చనిపోవాలంటుందండి భార్య. ఎందుకని టీవీ వాడు అడుగుతున్నాడు, న్యూస్ మీడియా వాడు అడుగుతున్నాడు, ఎందుకమ్మా పెద్దావిడ ఎందుకు పెద్దమ్మ అని అడుగుతామంటుంది తెలుసా అండి? నా భర్త చనిపోతే ఏదో ఒక రకంగా నేను బతకగలుగుతాను, కానీ నేను చనిపోతే నా భర్త ఒక్కరోజు కూడా బతకలేడు అంటుందండి భార్య. వాస్తవం అండి అది.
ఒక భార్య చనిపోయి భర్త ఎక్కువ కాలం బతకలేడండి, బతకలేడు కూడా. అదే భర్త చనిపోతే భార్య కొంతకాలం బతకగలుగుతుందండి. అందుకనే సాధ్యమైనంత వరకు కలిసి ఉండటానికి ఇష్టపడండి, కలిసి ఉండటానికి ఇష్టపడండి, కలిసి ఉండటానికి ఇష్టపడండి. ఒంటరిగా ఉండి ఏం సాధిస్తారు మీరు? బైబిల్లో చూపిస్తాను చూడండి కొన్ని మాటలు. ఒంటరిగా ఉండి ఏం సాధిస్తారు మీరు చూడండి. అసలు తోడు ఎంత అవసరం అండి మనిషికి. ఒంటరిగా నువ్వేం చేయగలుగుతావు? ఇప్పుడు ఒంటరిగా విడిపోయి పోతా ఏదో సమస్య వచ్చి మంచాన పడ్డావు అనుకుందాం కాసేపు. ఒంటరిగా ఇప్పుడు విడిపోయా, కుటుంబంలో కలిసి ఉన్న నీవు ఒంటరి అయిపోయి విడిపోయావు, రోగం వచ్చింది, మంచం ఎక్కావు. ఇప్పుడు నీకు మందులు ఎవడేయాలి, నేను ఎవడ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఎవరు నీకు టిఫిన్ తీసుకొచ్చి పెట్టాలి, ఎవరు నీకు వేడి నీళ్ళు కాచి పెట్టాలి, ఎవరు నిన్ను శాంతి తీర్చాలి? మీరు ఆలోచించండి ఒకసారి. అందుకే దేవుడు చెప్పాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అందుకే జంటను తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకయ్యా ఈ సహాయం అంటే, ఆ సహాయం వల్ల లాభం ఏంటో ఇప్పుడు సొలొమోను గారు 1000 మంది స్త్రీలతో ఎంత బాధపడ్డాడో మహానుభావుడు, అంత ప్రేమ గురించి చెప్తున్నాడు. ఒకసారి ఆ మహానుభావుడు మాట్లాడుతున్న మాటలు చూద్దాం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. ఇంకా 2 మాటలు చూసి ఒక వీడియో చూసి క్లోజ్ చేద్దాం మనం ఈ రోజుకి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 9 నుంచి. ప్రసంగి గ్రంథం 4:9 దగ్గరికి వెళ్ళండి. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఇప్పుడు అర్థమైంది జాగ్రత్తగా మీకు ఏమ్మా? ఒంటరిగా ఉండటం కంటే జంటగా ఉంటేనే మేలు. అంటే మనిషికి మనిషి తోడుంటేనే మేలుని బైబిల్ మనకి స్పష్టతనిస్తుంది. కానీ అపవాది ఏం చేస్తాడంటే, ఓరి కలిసి ఉంటే మీకు ఎక్కడ ఉందిరా సుఖం, మీరు విడివిడిగా ఉంటేనే మీకు సుఖం అన్నాడు. ఈ భావం అర్థం కానటువంటి చాలామంది ఒంటరిగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలరా అనుకుంటున్నారు చాలామంది. ఒంటరిగా ఉంటే మనం ఏం చేయలేం. 10వ వచనం చూడండి. వాడు పడిపోయినను ఒకడు తన తోటివో అన్ని లేవనెత్తును. చూడండి, ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు కలిసి ఇప్పుడు మార్గంలో నడుచుకుంటూ పోతా ఉన్నారు. అందుకే దేవుడు చెప్పాడు, తోడుండాలి, తోడుంటేనే ఇద్దరికి మంచిది. అదే రకంగా కుటుంబం అంతా కలిసి ఉంటేనే మంచిది. అదే రకంగా సంఘం అంతా కలిసి ఉంటేనే మంచిది. అపవాది దాడి చేయటానికి కూడా వెనకాడతాడు. ఇప్పుడు ఇందాక చీమలది పాము చెప్పానా? ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కొంగంట చెరువు దగ్గరికి వెళ్ళి రోజు చేపలు తింటుందంట, చేపలు పట్టుకుంటుందంట. రోజు పట్టుకుని ఉంటే ఒకరోజు ఒక్క చేప కూడా తినడానికి కొంగకే దొరకకపోయేసరికి ఇక కొంగ ఒక పథకం ప్లాన్ చేసుకుంది. ఏం ప్లాన్ చేసుకుంది? ఇక రోజు వేటాడటం, చేపలు చూస్తున్నాయి, ఇది వేటాడుతుంది, దొరికింది తింటుంది, వెళ్ళిపోతుంది. ఇక ఒక రోజు అసలు ఏం దొరకలేదంట దీనికి. ఏం దొరకపోయేసరికి ఇక ఒడ్డు మీద కూర్చొని ఆలోచన చేస్తుంది, ఈ చేపలన్నింటిని ఏదో రకంగా నేను తినాలంటే ఒక ప్లాన్ ఆలోచించగలనుకొని ఒక పక్కన కూర్చొని ఆలోచన చేసి డైరెక్ట్గా వరుస కంటిన్యూషన్గా 5 రోజులు ఉపవాసం చేసిందండి. చెరువు దగ్గరకు వచ్చి కొంగ ఉపవాసం చేస్తున్న చేపలు అనుకుంటున్నాయి. రోజు మనల్ని పట్టుకొని తినే కొంగ ఏంటి అసలు ఒడ్డు మీద కూర్చొని ఏంటి అసలు కళ్ళు తెరవట్లేదు, అసలు ఏం మనల్ని వేటాడట్లేదు, ఏం చేస్తుంది ఇది అని అంటే ఆలోచన చేస్తుంది. ఏం చేస్తుందని అనుకొని వీళ్ళన్నీ చేపలన్నీ కలిపి మీటింగ్ వేసుకొని ఎదురుగా వచ్చేసినాయి, కొంగ దగ్గరకు వచ్చేసినాయి. మొత్తం వచ్చేసి ఇందులో ఒక తెలుగు గల చేప అడుగుతుంది, కొంగరాజా రోజు మమ్మల్ని పట్టుకొని ఆటాడి మా ఎంటబడి తినేదాను కదా, ఏంటి 5 రోజుల నుంచి కఠోరమైనటువంటి దీక్షలో ఉన్నవేంటి, మమ్మల్ని పట్టుకొని తింటలేదేంటి అని అడిగితే కొంగ చెబుతుంది కదా, ఓరి నాయన నా ఆహారం సంగతి పక్కన పెట్టండిరా, నా కడుపు మాడిన సంగతి పక్కన పెట్టండిరా, 4 రోజుల్లో మీకు ఒక భయంకరమైన ప్రమాదం జరగబోతుంది మీ చెరువు మొత్తానికి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఏ రకంగా కాపాడాలా అని నేను ఆలోచన చేస్తున్నా అని చెప్పి కొంగ అన్నారు చేపలతో. ఏమన్నా కొంగ చేపల సాయం చేస్తుందా? మీరు చెప్పండి జాగ్రత్తగా. చేస్తుందా? చేయదు. ఇప్పుడు అనుకుంటున్న చేపలన్నీ ఏంటి కొంగ రాజా మాకు వచ్చే నష్టం అని అంటే, ఇప్పుడు చెబుతుంది కొంగ, ఇదిగో 4-5 రోజుల్లో పొట్ట మీద ఉన్నటువంటి చేలన్నీ కూడా ఇప్పుడు కంకులుగా రావాలంటే ఈ నీళ్ళన్నీ తీసి రైతులు పొలానికి పెట్టబోతున్నారు, చెరువు ఎండబోతుంది, ఎండాకాలం రాబోతుంది, మీరు సావబోతున్నారని చెప్పి కొంగ చెప్పింది. మరి దీనికి ముగింపు ఏంటి? కొంగరాజా అంటున్న చేపలు ఒకదానమాట ముందుకు వచ్చి ఇప్పుడు కొంగ అంటుంది, మిమ్మల్ని అందరినీ పక్కన మహాసముద్రం ఒకటి ఉంది, పక్కన ఎక్కడ గాజుల చెరువు,
గాజుల చెరువు ఉంది, పెద్ద చెరువు. మిమ్మల్ని అందరినీ ఏ రకంగా అక్కడికి నేను ట్రావెల్ చేయాలి, మిమ్మల్ని అందరిని ఎక్కడ నేను తీసుకెళ్ళాలని ఈ 5 రోజుల నుంచి మరి కడుపు నిండా తిన్నాను అనుకో, మరి మొయ్యలేను అక్కడ దాకా, జర్నీ చేయలేను కదా నేను అని ఇప్పుడు నా కడుపు మార్చుకుంటున్నా, మీకోసమే ఉపవాసం చేస్తున్నానని చెప్పేసి కొంగ చెప్పంగానే ఇప్పుడు చేపలు కొంగను చూస్తే పారిపోయి చేపలు కొంగ ముందుకు వచ్చి నుంచుంటారు, నన్ను తీసుకెళ్ళు, నన్ను తీసుకెళ్ళు, నన్ను తీసుకెళ్ళు, నన్ను తీసుకెళ్ళు. అట్టుంది మన క్రైస్తవ జీవితం పరిస్థితి. ఇప్పుడు కొంగ మొదలుపెట్టిందిక రోజుకి తీసుకుపోవటం, ఒక బండ మీద తీసుకెళ్ళి బండకేసి కొట్టి తలకాయలన్నీ కత్తిరించేసి పక్కన పెట్టి చక్కగా కడుపు నిండా అసలు అలసట్లేదు. ఇదివరకు కొంగ ఎగిరి దూకి పట్టుకునేది, ఇప్పుడు దూకే పని లేదు, అయ్యే దుక్కుండా వచ్చి ముందుకు వస్తున్నాయి, చక్కగా పట్టుకుంటుంది, తీసుకెళ్ళండి, కడుపు నిండా తింటుంది. లాస్ట్కి ఒక తెలివైనటువంటి చేప వచ్చింది. ఇప్పుడు అడుగుతున్న అన్నిటిని క్షేమంగా చేర్చావా కొంగరాజు అంట? క్షేమంగా చేర్చేసే దాంట్లోకి అన్నది. మరి ఏంటి, మనం మార్గం మధ్యలో జర్నీ చేసే సమయంలో మరి చెరువులో నుంచి తీసుకెళ్ళిన చేప తలకాయలను ఒక గొట్టలా కనపడుతున్నాయి ఏంటి అని అడిగితే, ఈ చెరువులో చేపలు కాదు, అవి వేరే చెరువులో చేపలు ఎవరో పట్టుకున్నారని చెప్పాను. ఇప్పుడు ఈ చేపకు డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చిందంటే, కొంగరాజా ఇప్పుడు వరకు నువ్వు పట్టుకొని మా చేపల తలకాయలన్నీ నువ్వు ట్రావెల్ చేసావు కనుక ఇప్పుడు నేను నీ తలకాయ పట్టుకొని నేను ట్రావెల్ చేస్తాను, నువ్వు రెక్కలు కొట్టని చెప్పాను అంటే చేప బాగా ఆకాశంలోకి ఎగరనిచ్చింది. చేప కరెక్ట్గా నీళ్ళలో ఏరియాక రాగానే కొంగ తలకాయ టప్పని కత్తిరించేసిందండి చేప. ఆ చేప ఒక్కటే నీళ్ళలో పడింది. అదే ఎవరు అనుకున్నారు? కొంగ తలకాయ కత్తిరించిన చేప ఎవరనుకున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. అపవాది అంత పథకంతో ప్లాన్ చేసి మనుషుల్ని మార్గం తప్పించి చంపుతున్నాడు. మీ అత్తగారితో కలిసి ఉన్నావా, ఎంతకాలంతో నేను చూస్తాను పక్కింటి దాన్ని రేపేసి మీ ఇద్దరికి చిచ్చు పెట్టి మీ ఇద్దరిని ఎడగొడతారు. ఇప్పుడు భార్యాభర్తలు కలిసిమెలిసి ఉంటున్నారా? అసలు భర్త మీద మాట పండకుండా ఉంటుందా భార్య? చూసద్ద పక్కన ఉండామని లేపేసి ఏ రకంగా చిచ్చు పెడితే వీళ్ళిద్దరి మధ్య గొడవ వస్తుందో చిచ్చు పెడతాడు, పెట్టేసి ఎడగొట్టేసి ఆ తర్వాత సమస్యలు క్రియేట్ చేసి మీ నెత్తి మీద పెట్టి నీ తలకాయంతా పాడు చేసి మందిరానికి వెళ్తే మాత్రం మాకు ఒరిగేది ఏంటి, నువ్వు మానేయమంటాడు మందిరం. మీరు ఆలోచించండి, ఎంత టెక్నిక్గా వాడు మనుషుల్ని మార్గం తప్పించి చంపుతున్నాడో మీరు ఆలోచించండి. ఏమండి, ఎవడో తాగి బండి నడపటం ఏంటి, ఆ బండి బస్సు కిందకి వెళ్ళటం ఏంటి, ఆ బస్సు అంతా కాలిపోయి మనుషులంతా చచ్చిపోవటం ఏంటి? మీరు ఆలోచించండి ఒకసారి. మరణం ఏ రీతిగా అయినా మనిషిని హరించుకొని పోద్దండి. చూడండి, నువ్వు బస్సులో వెళ్ళినా ట్రైన్లో వెళ్ళినా, ఇదిగో చూడండి, విమానంలో వెళ్ళినా సేఫ్ సైడ్ అనుకోవడానికి లేదు, విమానం కూలిపోయి పేలిపోయింది. ట్రైన్లో వెళ్తే సేఫ్ సైడ్ అనుకోవడానికి లేదు, ట్రైన్లు గుద్దుకొని మొత్తం చచ్చిపోయారు చాలామంది. ఇప్పుడు బస్సులో వెళ్తే సేఫ్ సైడ్ అనుకుంటున్నావా? బస్సు కూడా కాలి దగ్ధమైంది నడి రోడ్లో. ఎవరు కాపాడారు? ఒక కారు ఆయన పాపం వెనకాల వచ్చి ఏం చేస్తాడు పాపం, ఆయన కాలిపోతున్నారు, అద్దాలు కొడుతున్నారు లోపలుండి. ఎవరు కాపాడతారు వెళ్ళి వాళ్ళందరినీ? ఎన్నో కుటుంబాలు ఒంటరిగా మారిపోయే, భర్తలు చచ్చిపోయిన భార్యలు ఉన్నారు, భార్యలు చచ్చిపోయిన భర్తలు ఉన్నారు, ఏకంగా తల్లిదండ్రులు పిల్లలు చనిపోయినటువంటి ఫ్యామిలీస్ ఉన్నారు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అని మీరు ఆలోచించండి. అందుకే చెప్తున్నా, ఆయన కృప లేకపోతే, ఆయన ప్రేమ లేకపోతే మనం బతకలేం ప్రియులారా. మీరు ఆలోచించండి. నీ డబ్బు, నీ అధికారం, నీ పరపత్తి, నీ హోదా ఏది కాపాడదు. ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నావు, ఇంటికి వస్తామని గ్యారంటీ ఉందా? మీరు చెప్పండి. నువ్వు 30లోనే వెళ్తున్నావు, అవతాలోడు 70-80 వచ్చి గుద్దుతాడు నిన్ను. ఆడు బాగానే ఉంటాడు, నువ్వు పోతావు మధ్యలో. అందుకే చెప్తున్నా, దేవుని కృప లేకపోతే మనం ఏమీ చేయలేం. కనుక ప్రియులారా, ప్రతి మనిషికి మరొక మనిషి తోడుండాలి, అవునా కదా? తోడుండాలి. ఇప్పుడు భార్యకి ఎవరు తోడు? భర్తే తోడు. భర్తకి ఎవరు తోడు? భార్య తోడు. ఎంతవరకు తోడండి భార్య భర్తలకు తోడు? ఎంతవరకు తోడు చెప్పాలి మీరు? భర్త బతుకునేంత వరకు భార్యకు తోడు. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను, నేను జాగ్రత్తగా చూడండి మీరు. ఎవరైనా చూడటానికి వస్తున్నారంటే ఆ పెద్ద ఆయన చెప్తున్నాడు, కనీసం ఎవరు కూడా చూడటానికి రావట్లేదని మాట్లాడుతున్నాడు. మరొక పెద్ద ఆయన అంటున్నాడు, ఎందుకు జాయిన్ చేశారు ఇక్కడనంటే, మొత్తలో దిగుతుంటే జారి పడ్డాడని చెప్పేసి లేచి ఏం పని చేసుకోలేడు, దేనికి ఉపయోగపడాడని తీసుకెళ్ళి జాయిన్ చేశారు ఒక పెద్ద ఆయన్ని.
మరొక పెద్ద ఆయన చెబుతున్నాడు, ఆయన దేనికి ఉపయోగం లేడంట ఆయన ఇంట్లో, అందుకే తీసుకెళ్ళి అక్కడ పడేశారు. ఒక తల్లి మాట్లాడుతుంది ప్రియులారా, తల్లి కూడా చూడండి ఒకసారి. వీళ్ళంతా భార్యలు లేనోళ్ళు అండి, భార్యలు లేనటువంటి తండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రయంలో పడేశారు. ఇప్పుడు తల్లి గోడు వినండి ఒకసారి, ఎంత ఎడుతుందో. నా ఇల్లు నా ఇంట్లో చెల్లిపో అంటుంది. వాడికన్నా తెలియవద్దా మా అమ్మ ఎక్కడికి వెళ్తుంది? మరి వాళ్ళ అమ్మ వాళ్ళందరూ చెల్లెళ్ళు అందరూ వచ్చి అందరూ చక్కగా ఉంటారే, నేను ఒక్కదాన్ని ఎక్కువ అయిపోయానా? నా ముఖం అంత అసహ్యంగా ఉందంట. నన్ను చూస్తే వాళ్ళకంటే బీపీ పెరిగిపోతుందంట. నన్ను చూస్తున్నంతలోనే అంత బీపీ పెరగాల్సిన వాళ్ళకి హార్ట్ అటాకులు వచ్చి పడిపోతారంట, చచ్చిపోతారంట మొగుడు పిల్లలు. నన్ను చూస్తుంటే నేను అంత ఇదిగా ఉన్నాను. నేనే పెంచాను కదమ్మా, నేనే పెద్దదాన్ని చేశాను కదమ్మా. తిన్నామో తినలేదు, నేను పాలిస్తే పెద్ద అయ్యాడు, నా పొట్టలోంచి వస్తే పెద్ద అయ్యాడు. నా బ్లడ్లోనే ఆడు బ్లడ్ తీసేయగలడా? నా బ్లడ్ బయటికి లాగలడా? చెప్పండి మీరు. నాకు కూతురు ఉంది, చచ్చిపోయిందమ్మా. మాది నెగిటివ్ ప్లేస్ విజయవాడ. చూడండి ఈ తల్లి ఆవేదన చూడండి. ఈ తల్లి పాలు తాగే కదండి పెరిగాడు కొడుకు. ఈ తల్లిని చూస్తే కొడుక్కి కోడలకి అసహ్యం పడుతుందంట. వాళ్ళకి అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు, అంత అసహ్యంగా ఉందండి తల్లి. నువ్వు పుట్టినప్పుడు నీకు లాలి ముద్దలు పెట్టేటప్పుడు, నీకు జోలబడేటప్పుడు తల్లి అట్లా అనుకోలేదండి నిన్ను? నువ్వు కడుపులో ఉన్నప్పుడు ఆమె ఎన్ని బాధలు పడి ఉంటుందండి పాపం మహాతల్లి, నిన్ను పెంచడానికి, నిన్ను కనటానికి. అట్లాంటి తల్లి ఈరోజు నీకు భారం అయిందంటే నువ్వు బతికి ఏంటి లాభం భూమి మీద? ఆలోచించు ఒకసారి. ఈరోజు ఎంతమంది ముద్ద పెట్టి తిట్టే కొడుకులు ఉన్నారంటే దుర్మార్గులు ఈరోజు. అట్లాంటి వాళ్ళందరికీ బైబిల్ ఒక మాట చెప్పింది, చూపించమంటారా? చాలా ఉన్నాయి కానీ విలువైన సంగతులు. మనం గురువారం మళ్ళా తల్లిదండ్రులు, బాధ్యత మరిచిన తల్లిదండ్రులు బలైపోతున్నటువంటి బిడ్డలు, కన్న బిడ్డల కళ్ళ ముందు చచ్చిపోతున్నారు ఈరోజు ఒక సైకోలుగా బిడ్డలు ఎందుకు మారిపోతున్నారు ఈరోజు నువ్వు సరైనటువంటి శిక్షణలో నువ్వు లేవు. ఫస్ట్ నువ్వు లేదు కాబట్టే ఈరోజు నీ బిడ్డలు ఈ సమాజంలో బలైపోతున్నారు. నీ కళ్ళ ముందు నీ బిడ్డలే నీ కళ్ళ ముందు చనిపోతున్నారంటే, నీకు అసలు జాలి దయ లేదంటే నిజంగా నీ పరిస్థితి ఎడిపోతుంది. ఒకసారి ఆలోచించు. అందుకే తల్లిదండ్రుల గురించి నోరు జారిన, మీ ఇష్టానుసారంగా మాట్లాడిన నా కొడుకుల గురించి ఒక మాట చెప్తున్నాడు నిర్గమాకాండంలో. చూడండి, ఒక మాట చూసి మనం క్లోజ్ చేద్దాం. మరికొన్ని విషయాలు మనం గురువారం క్లాసులో చూద్దాం. నిర్గమాకాండంలో ఒక మాట చెబుతున్నాడండి, కొడుకులైనా కూతుళ్ళైనా. 21వ అధ్యాయం 15వ వచనంలో చెబుతున్నాడు, తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా చస్తాడు. తల్లి మీద కానీ తండ్రి మీద కానీ ఎవడైనా కొవ్వు బట్టి చెయ్యేస్తే వాడు చస్తాడు. రాసుకోండి, గుర్తుపెట్టుకోండి మీరు, ఖచ్చితంగా చస్తాడు. ఏమంటే నీకు కొట్టట్లేదుగా, నోటుకొచ్చినట్టు తిడుతున్నా కదా నువ్వు అనుకుంటున్నావా? 17వ వచనం దగ్గరికి వెళ్ళు. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా చస్తాడు. అర్థమైందండి? అది అనమాట బైబిల్ అలాగే చెప్పుద్ది. నీకు నోరు ఉంది కదా అని చెప్పేసి నీకు పాలిచ్చి పెంచిన తల్లిని, భుజాల మీద గుండెల మీద ఎత్తుకొని తిరిగినటువంటి తండ్రిని ఈరోజు నీకు వృద్ధాప్యం వచ్చిందని నీకు భారం అయిపోయాడా? ఏ బాధ్యత లేదా నీకు? తల్లిగా తండ్రిగా ఉంది కదా. రేపొద్దున నీకు ఒక తల్లి అంటుందండి, ఒక ఇంటర్వ్యూలో, అది డౌన్లోడ్ చేయలేదు నేను. ఒక తల్లిని తీసుకెళ్ళి అనాథాశ్రయంలో వదిలేస్తే వాళ్ళు ఏం చేశారు, దాంట్లో సరైన ఫ్యాన్ లేదు, వీళ్ళు పెట్టినటువంటి ఫుడ్ కానీ అవంతా స్టోరేజ్ చేసుకోవడానికి నిలవలు లేవు దాంట్లో. సరే అయితే ఒకరోజు ఎందుకో మరి కొడుకుని చూడాలనిపించింది, కొంచెం అనారోగ్యం వచ్చింది మా అమ్మగారికి. మరి ఎలాగో నేను 2-3 రోజుల్లో చనిపోతాను అనుకుందో ఏమో పాపం, ఆ అనాథాశ్రయం యజమానికి చెప్పింది నా కొడుకుని చూడాలని. నిజంగా తల్లి అండి, ఏదైనా ఎన్ని బాధల్లో ఉన్నా కూడా కాసేపటి చచ్చిపోయే పరిస్థితి వచ్చిన కొడుకు మేలే కోరదు కానీ తల్లి కీడు కోరదండి. అంత గొప్ప తల్లి. మీరు ఆలోచించండి, తల్లి స్థానాన్ని కానీ తండ్రి స్థానాన్ని కానీ మనం భర్తీ చేయలేమండి అసలు, ఎంతమంది ఉన్నా కూడా మనం. కనుక ప్రియులరా, ఇప్పుడు తల్లి చెప్పిందనమాట, నా కొడుకుని చూడాలనిపిస్తుందయ్యా అని. కొడుకు వస్తే, ఏంటమ్మా ఎందుకు రమ్మన్నా, నన్ను ఏం చెప్పో అని చెప్పేసి అడిగినప్పుడు తల్లి అంటుంది, ఒరే నాన్న, రేపు కాకపోయినా ఎల్లుండైనా ఇంకొక రోజు అయినా నేను చచ్చిపోతానురా, కానీరా దీంట్లో ఫ్యాన్ లేదు, ఇందులో ఆయమన్నట్టు ఫుడ్ నిల్వ చేసుకోవడానికి స్టోరేజ్ లేదు, పడుకోవడానికి ఆయమన్న మంచం కూడా లేదురా నాన్న అంటే, రేపమ్మ వచ్చేదాన్ని నీకెందుకు ఇవన్నీ అని అంటే తల్లి అంటుంది, వరే నాన్న, నీకు కొడుకులు ఉన్నారు కదరా ఇద్దరు, ఏదో ఒక రోజు నిన్ను కూడా తెచ్చి ఇందులోనే జాయిన్ చేస్తారా. నేనంటే ముసలిదాను కదా, ఫ్యాన్ లేకపోయినా బతికాను, బెడ్ లేకపోయినా బతికాను, నువ్వు బతకలేవు నాన్న ఫ్యాన్ లేకపోతే, ముందే పెట్టించుకోరా దీంట్లో అని చెప్పేసి తల్లి చెప్పిందంటండి. ఎంత జాలండి, అంత బాధలో ఉండి కూడా తల్లి కొడుకు మేలు కోరిందంటే నిజంగా ఆలోచించండి. అక్కడ ఏం చెప్పిందంటే 2 సత్యాలు చెప్పింది. ఏంటి చెప్పమంటారా? ఒకటి, నాకు ఏదైతే జరిగిందో
అదే జరుగుద్ది నీకు కూడా. ఏ తల్లిదండ్రులనైతే మనం ఇలా చూస్తున్నామో రేపు నీ బిడ్డలు కూడా అదే చూస్తారు. అంటే పిల్లలు చూస్తూ ఉంటారు మనం ఏం చేస్తూ ఉంటాం, మనం ఎలా ఉంటున్నాం, మనం ఏం చేస్తున్నాం, మన అమ్మ నాన్న మనం ఎలా చూస్తున్నాం, రేపు మా అమ్మ నాన్న నేను ఎలా చూడాలని వాడు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాడు మన వైపు. ఈరోజు మన అమ్మ నాన్న మనం పట్టించుకోకపోతే రేపు మన పిల్లలు మనల్ని ఎలా పట్టించుకుంటారు అనుకున్నాడు. రీసెంట్గా నేను లాస్ట్ ఇయర్ సమ్మర్లో మాధవరం గ్రామానికి వెళ్ళి సువార్త చేస్తున్నప్పుడు మంచిగా కొడుకు నా ముందు కూర్చొని వాక్యం అన్నాడు. ఇంటికి వెళ్ళి చితకబాదిన తండ్రిని బాధేసి అడ్డు వచ్చినటువంటి తల్లిని గడ్డపల్లుతో పడవాలని గడ్డపల్లుకు బీకాడు పొడవటానికి. నేను నా కూతురు ఇద్దరికి కోపం వచ్చింది. ఇదేంటి తల్లిదండ్రులు కొట్టడం ఏంటి, ఇప్పుడు దాకా వాక్యం విన్నాడికి దుర్మార్గుడు, ఏంటి తండ్రిని తంతేనే వచ్చి మెట్ల మీద పడ్డాడు. నేను అన్నది ఇక్కడికి వచ్చి తల్లి అడ్డు వచ్చేసరికి తల్లిని చంపుతానని చెప్పి గడ్డపల్లుకు బీకాడు. ఈలోపు నన్ను పిలిచినటువంటి పెద్ద ఆయన ఏమన్నాడంటే, పాస్టర్ గారు మీరు కంగారు పడకండి, ఆవేశపడమాకండి, ఆగండి, ఇలా స్టోరీ తర్వాత చెప్తా అన్నాడు. ఈలోగా అయిపోయింది. బయలుదేరేసరికి మళ్ళా లేచి మళ్ళా రండి టపటప్ బీకాడు. పీకిన తర్వాత అప్పుడు అడిగా నేను, ఏంటండి ఇది, ఇంటి ముందు మీకు ఈ గొడవలు ఏంటి తలకనిపోయిందంటే, ఆ కొడుకు కొట్టడంలో న్యాయం ఉంది పాస్టర్ గారు అన్నాడు. ఏంటి తండ్రిని కొడితే న్యాయం ఏంటయ్యానంటే ఏమన్నాడు తెలుసా అండి, ఒకప్పుడు వాళ్ళ తాతని వాళ్ళ నాన్న ఇంటి పట్టును లేకుండా కుక్కను కొట్టినట్టు కొట్టి తిప్పోడు బయట, అదే రిటర్న్ మళ్ళీ తిరిగి కొడుకు ద్వారా తండ్రిని కొట్టించే శిక్ష జరగాల్సిందిలో అయితే జరగని అన్న. వాడు బాప్తీసం పొందాడు, చక్కగా ఆరాధనకు ప్రతి ఆదివారం వెళ్తాడు. ఈ విషయానికి వచ్చేసరికి శిక్షణ మాత్రం అక్కడ కొడుకు ద్వారా తండ్రికి ఇస్తున్నాడు దేవుడు. తప్పదు మీకు. మీరు గనక మీ తల్లి మీద మీరు నోరు పారేసుకుంటే రేపు నీ కొడుకు నీ భార్య మీద నోరు పారేసుకుంటాడు. ఇది వదిలిపెట్టేది కాదండి, ఇది మారదు. ఈ ప్రవర్తన వాక్యాన్ని అందుకు చెప్తున్నాను నేను. ఒంటరిగా ఉంటే ఎంత కష్టమో మీకు అర్థం అవ్వాలని ఈ మాటలు చూపించాను చెప్పాను మీకు. ఎందుకంటే భార్య లేకపోతే భర్త బతకలేడు ప్రియులారా, మీరు ఆలోచించండి. అలాగే ఎవరైనా ఒంటరైపోతుంటే వాళ్ళని జంట చేయటానికి, జతపరచడానికి, దగ్గర చేయటానికి మనం కూరుకోవాలి. కానీ మనం ఎవరిని కూడా దూరం చేసుకోవడానికి ఇష్టపడద్దు. ఒకవేళ వాళ్ళకు వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించుకొని దూరం అయిపోవాలని కోరుకున్నారు అనుకోండి, వాళ్ళు అపవాద ఆలోచనతో వెళ్ళిపోతున్న వాళ్ళని కూడా మనం సరిచేసి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక ప్రతి కుటుంబానికి సంఘాన్ని తెలియపరిచేది ఏంటంటే, ఒంటరైపోతే సాతాను నిన్ను కబలించేస్తుంది, నిన్ను నాశనం చేసేస్తుంది. కనుక ఒంటరిగా ఉండుట కంటే జంటగా ఉంటేనే మేలు అని బైబిల్ చెప్పింది. ఒక్క మాట చూసి మనం క్లోజ్ చేద్దామా? ఒక్క మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, ఎవరు పరలోకమందున్న తండ్రి ఎవరిని గురించి చింతిస్తున్నాడు? సంఘమును గురించి చింతిస్తున్నాడు. ఎందుకు సంఘాన్ని గురించి చింతిస్తున్నాడు? సంఘములో ఉంటేనే ప్రొటెక్షన్ ఉంటుంది మీకు. సంఘము నుంచి మీరు వేరైపోవాలని కనుక మీరు ఆలోచన చేస్తే అపవాది ఖచ్చితంగా మీ మీద దాడి చేస్తాడు. అది చెప్తున్నాడు అక్కడ. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం వలె వెదుకుచూ తిరుగుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు ఒంటరి అయిపోయారనుకోండి, అపవాది మిమ్మల్ని పడగొట్టడం ఈజీయా కష్టమా? మీరు చెప్పాలి. సంఘం బలమైంది. బలమైన సంఘంతో నువ్వు కలిసిమెలిసి ఉంటేనే, బలమైనటువంటి కుటుంబంలో కలిసిమెలిసి ఉంటేనే కుటుంబమైనా సంఘమైనా ఏదైనా చేయగలుగుతుంది. నువ్వు ఒంటరిగా ఉండి ఏం సాధించేదేం లేదు. కనుక అపవాదిని నిన్ను మింగుటానికి ఆయన రెడీగా ఉన్నాడు. కనుక నీ చింత ఏదైనా ఉందనుకో, సంఘంలో వచ్చి కలిసిమెలిసి పంచుకో, తప్పే ఉంది. కలిసిమెలిసి పనిచేయి, కలిసి ఉండు. దేవుడు నీ గురించి చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేసి ఆయన మీద ఆధారపడి ఉన్నట్లయితే ఆయన ఆదరణ, ఆయన కృప నిత్యం మనకందరికీ తోడై ఉండి నడిపించాలని ప్రభు పేరట మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా.